గుడ్ మార్నింగ్ సార్. ఐ మీన్ సుప్రభాతం. శుభోదయం. శుభోదయం. ఎంత ఎదిగినా ఎంత దూరంలో ఉన్నా మూలాలు మర్చిపోకూడదు. షూర్. గురుజీ కర్రాట కర్రసాము అదే నేర్చుకోవచ్చా? దెబ్బలు తగులుతాయి. నో పెయిన్ నో గెయిన్ గురుజీ. ఓ ఐ మీన్ నొప్పి తెలియందే ఇది నేర్చుకోలేం కదా. ఓ నమస్తే గురుజీ. కర్రసాములు నమస్కారం పెట్టే పద్ధతి ఇది కాదు. ఓ మరి ఎలాగా? నారాయణ, పిల్లిపిత్తరగాడు చూడగానే పట్టేశాడే. నాకే 15 రోజులు పట్టింది. ఈడెవడో మామూలు బ్లేడ్ కాదండి, ఏకసంతాగ్రాహి. తెలుగులో ఏమంటారండి? ఓ తెలుగేనా? గురుజీ కొట్టు. గురుజీ నిన్ను ఎలా కొట్టాలో నువ్వే నేర్పించుకున్నావు అనమాట. బాగా నేర్పించు. ఇటు గురుజీ ఆయన హాయ్ సత్య. పండక్కి కూడా ఇంటికి రానంత చదువులేంటే? ఏటమ్మా అలా సిగ్గిపోయావు? ఏంటి సరిగ్గా తినట్లేదా? అయిపోయావు. సెమిస్టర్ ఎగ్జామ్స్ అని చెప్పాను కదమ్మా, బాగా చదవాలా, బాగా మార్క్స్ రావాలా, మరి బాలరాజు మిసం ఎగరేయాలా. అనుమానం నాకు లేదు. రామ్, ఎస్ గురుజీ. సత్య నా మనవరాలు. ఓ. లండన్ అబ్బాయి నా దగ్గర వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చాడు. నమస్తే. అది నేర్చుకో. రే తయారైతే పొలానికి వెళ్దాం. ఓకే దా. నేను ఊరికి వెళ్ళిపోతాను, వదిలేయండి. ఏం గురుజీ చిన్న పిల్లలాగా ఊరికి వెళ్ళిపోతాను. ఆగండి. ఊరుకోండి. ఏమిటిది? సూది మందే నాకొద్దు. పదండి పదండి, అయిపోతుంది. అంతే అయిపోయింది. ఫినిష్ గురుజీ. ఈ మాత్రం దానికి తాతయ్య. అయిపోయిందా? అయిపోయిందా? గురుజీ ఆగండి ఆగండి. ఓ, రెండు. రేయ్, గురుజీ ఏంటి? అరే ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ. గురుజీ పెట్టాలి కదా. నన్ను పంపించి నువ్వు పెట్టు. వెళ్ళిపోతే ఎలా? నేను ఎలా పెట్టేది? మొత్తం సిస్టర్ మీరు వెళ్ళండి. సిక్కేస్తుంది బట్టలు లాక్కున్నాను. ఏంటి పెద్దనాన్న అందరినీ కంగారు పెట్టేశావు? రిపోర్ట్స్ అన్ని చూశాను, ఏమీ లేదు. నువ్వు ఇంకో 25 మినిమం సెంచరీ కొట్టిస్తావు, నాది గ్యారంటీ. నేను చెప్పలే, ఇల్లు అనవసరంగా అడవిడి చేస్తున్నారు. బేబీ గారు, మీ వ్రతాలకు 10 ఏళ్ళు, మీ మౌన వ్రతానికి ఇంకో 10 ఏళ్ళు, చిత్ర పెళ్లికి ఆసుపత్రికి ఇంకో 5 ఏళ్ళు, మొత్తం 25 ఏళ్ళకి ఈ గ్యారంటీ. ఎరా నోకరాజా? ఇక్కడ నన్ను అందరూ ఎన్ రాజు అని పిలుస్తారు. ఎవరు ఈళ్ళ? ఏడ్చేవలే ఏమ్మా, వీళ్ళమ్మ నోకాలమ్మకి ముక్కుంటే ఈడు పుట్టాడు ఎన్ రాజంట. నోకరాజుకి ఏమొచ్చిందిరా? యు గో టు ద వార్డ్. ఎరా నోకరాజు, నీ ఆసుపత్రి చాలా బాగుందిరా. ఇలాంటిది ఒకటి మన ఊళ్ళో కూడా పెట్టొచ్చు కదా. ఎరా, బిల్డింగ్ ఎలాగో ఉంది, ఖర్చు అంతా నేను భరిస్తాను. పెడతావా? ఆ పల్లెటూళ్ళలో ఎవరు? ఇప్పటికే నాకు 3 హాస్పిటల్స్. ఆ పల్లెటూళ్ళలో డబ్బులు రావు. అది కాదు పెద్దనాన్న. డాక్టర్ ఎన్ రాజు. గురుజీ మన ఊళ్ళో ఒక హాస్పిటల్ ఓపెన్ అవ్వాలి, అంతే కదా? ఎలారా? గురుజీ మా నాన్న లండన్లో డాక్టర్ అని మీకు చెప్పాను కదా. అయినా వాళ్ళ టీం ప్రతి సంవత్సరం ఒక పూర్ కంట్రీకి వెళ్ళి నెలపాటు ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేస్తారు. ఈసారి మన ఊరికే రమ్మని చెప్తాను. మీరు ఇక్కడ చూసిన ఎక్విప్మెంట్ కన్నా ద బెస్ట్ ఎక్విప్మెంట్తో వస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సపోర్ట్తో పాటు. మీరు అనండి, ఆ హాస్పిటల్ మన ఊర్లోనే ఓపెన్ అయ్యేటట్టు మా నాన్నతో మాట్లాడతాను. నిజమారా? నిజం గురుజీ. అల్లుడు, మాయా, బండి ఆసుపత్రి దగ్గర పోనీ.
అల్లుడు గారు మామయ్య దీన్ని వెంటనే బాగు చేయించండి, అలాగే. సరేనా? రావయా విశ్వేశ్వర, ఏంటి మూర్తికి మొహమ్మద్ ఖాన్కి గొడవని విన్నాను. ఐకమత్యంగా ఉండాలని చెప్పబోయా. ఎన్నికల్లో విజయం సాధిస్తే పదవి ఖాయమని చెప్పడానికి ఏంటి? అందరూ కలిసి అసెంబ్లీకి వచ్చేయండి. నేటి వార్త పత్రిక కదా? అవును సార్. నువ్వు అశ్వత్థావా కదా? అవును. ఎస్ సార్. ఏంటి జైన్, నాకు గుర్తు చేయొచ్చు కదా. సారీ సార్. పని చేయండి, రండి కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే సార్. సార్ ఇప్పుడు వచ్చి మన ఎలక్షన్ అదంతా అలా ఉంచు. ఏం రాసావు నువ్వు? అవినీతి గివినీతి ఏదో రాసావు. ధాన్యం బస్తాలున్న చోటికి 4-5 ఎలుకలు రావడం సహజం. వాటిని నేను తోలేలే. ఏమి పత్రికలో అవినీతి లేదా? ఎవడో ఒక కార్యకర్త అభిమానం ఆపుకోలేక కొట్టుంటాడు. అదేదో మా పార్టీ వాళ్ళ చేత కొట్టించినట్టు రాసేసావు. మాకు వేరే పని లేదా? ఎక్కడుంది అపోజిషన్? చచ్చి కూర్చొని తిరిగి గదినికే మేమే ఎందుకు కొట్టాలి ఎవరినైనా? ఇష్టానికి రాసేయటమే. ఏమా ఆ దెబ్బలు తిన్నది ఎవరు? సుమంత. వసంత్. ఏం బంగారం, వాడంటే అంత ఇష్టమా? తెగ పొగుడుతూ రాసేసావు. కార్గిరి ఏం లేదు, నడిచే వస్తాడు, ప్రజలతో స్వయంగా మాట్లాడతాడు. ఏంటది? తెలివైన ఆలోచన, దేశానికే బంగారం పూత పూస్తాడు. ఆంధ్రదేశంలో ఎవరికి తెలుసు వాడు? నడిచొస్తాడంట. నడిచి వాడు నడిచాడని రాసావే. నేను నడిస్తే ఏమవుతుందో చూస్తావా? నేను నడిస్తే ఏమవుతుందో అని. ఏం చేయమంటావు? నడవాలంట వీళ్ళకి. తప్పమనందరినీ చూసావా ఎంతమంది జనం వచ్చారో? నీ వసతికి ఇంతమంది వస్తారా? ఏంటది? అన్ని ఉచితంగా ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని రాసావే. చూడు వీళ్ళంతా ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నారు? కుప్ప కొట్టి పడుకోవడానిక కాదు, కష్టపడి సంపాదించడానికి. మీరు ఉచితంగా ఇవ్వలా? సబ్బు, బిస్కెట్, నూనె అంటూ. పెద్దవాడు ఏంటయ్యా? చూసావా, ఇది ప్రేమ. ఆంధ్ర ప్రజానికానికి నా మీద ఉన్న ప్రేమ, నిజమైన ప్రేమ. ఇదంతా డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, గుండెల్లో నుంచి వచ్చేది. సార్ అంబులెన్స్ కూడా ఆగుంది సార్. ట్రాఫిక్ ఆగిపోయి జామ్ అయిందే అనుకోండి, దాన్ని ఇష్యూ చేసి మిగిలిన పేపర్లు వాళ్ళు ఫ్రంట్ పేజ్ లో వేస్తారు సార్. నా మాట వచ్చి కార్యక్రమం సార్. అసలే నక్సల్స్, తీవ్రవాదులు మీ మీద ఎప్పటి నుంచో ఒక కన్నేసి ఉంచారు. ఎవడెక్కడి నుంచి గర్విస్తారో బాంబు దగ్గరికి వస్తుంది. చూసావా, వచ్చి రండి వెళ్దాం. తర్వాత అశ్వత్, సార్ చక్కగా వచ్చాయి ఆ ఫోటోలన్నీ. భలే తెలివైన వారు సార్. అంతమంది జనంలో కూడా కెమెరాకి ఫేస్ తెలిసే విధంగా నాకా నడిచారు సార్. ఎప్పుడు మొగం చూపించాలి, ఎప్పుడు వీపు చూపించాలనేది బాగా తెలుసు నాకు. ఏమ్మా, ఒక 4 కాలంలు వస్తాయిగా మన మ్యాటర్ అంతా. సార్ ఫ్రంట్ పేజ్ సార్, 8 కాలమ్స్ మీ పాదయాత్ర మ్యాటరే సార్. ఏమా కొంచెం విభూతి కుంకుమేవు. అయ్యా ఈ 3వ విడత ఎన్నికల పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారయ్యా? 30వ తారీఖు సార్. 30వ తారీఖు. అయ్యా మీకు మీ ప్రచార కమిటీ సెక్రటరీ గారికి ఏదో సంబంధం ఉందని అంటున్నారు. దీనికి మీరేమంటారయ్యా? ఎవడరా నువ్వు? అపోజిషన్ పార్టీనా? ఈమెన్ పోయి నా కూతురుతో సమానం రా. ఓహో మీ కూతురా అయ్యా? మరి ఈవిడ అమ్మ ఎవరయ్యా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? అందరూ అనుకుంటున్నారు అడిగింది. ఈవేళ 2 లక్షల కాపీలు ఎక్స్ట్రాగా అమ్ముడిపోయాయి. సర్క్యులేషన్లో ఇప్పుడు మనమే నంబర్ 1. కంగ్రాచులేషన్స్ ఎవరీబడీ. క్రిష్, సీఎం గారు ఫోన్. విపక్షం ఎంత ఇచ్చింది మీకు? విపక్షమే లేదని మీరే అన్నారు కదా సార్. నేను చెప్పుతో కుట్టింది మాత్రం వేశారు. వాడేమడిగాడో తెలుసా మీకు? అయ్యో, అది తెలియకే మా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. చెప్పండి సార్, ఆ విషయం కూడా రేపు సవివరంగా రాస్తాం.
మీరు మారయ్యా. సరే, ఆ ఫోటోలు చూసిన కుర్రోడున్నాడా? వాడికి ఇవ్వు. సార్ నువ్వు మొదటి పేజీలో వేస్తానన్నప్పుడే అనుమానించాను. లేదు సార్, పత్రికల వాళ్ళంటే మొహము చూడాలి, వీపు చూడాలి సార్. మంచిది తమ్ముడు, వీపుని చూసావుగా. నువ్వు చూడని మొగం ఒకటి ఉంది, దాన్ని చూస్తావులే.